ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే ఈ కాలంలో ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే డే మొత్తం ఛార్జింగ్ అయితే ఎవరి ఫోన్లో అయినా సరే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం బ్యాటరీ ఆటోమేటిక్ డ్రైన్ అయిపోతుందని చాలా మంది ఈ కాలంలో అయితే ఈ ప్రాబ్లం అయితే ఫేస్ అయితే చేస్తున్నారు. కాకపోతే ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని టాప్ 5 హిడెన్ ఫీచర్స్ని పరిచయం చేస్తాను. దీని ద్వారా మీకు 1 డే వచ్చే బ్యాటరీ ఆటోమేటిక్గా 3 డేస్కి ఆటోమేటిక్ ఇంక్రీజ్ అయితే కావడం జరుగుతుందన్నమాట. ఇకపోతే మీరు ఎలాంటి సెట్టింగ్ చేసుకోవాలి మీ యొక్క మొబైల్ అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని కంపల్సరీగా ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే మీరు చేసుకోవాల్సిన ఫస్ట్ వన్ సెట్టింగ్ ఏంటంటే ప్రతి ఒక్కటి ఇన్బిల్గా మన మొబైల్లోనే ఉంటాయి. కాకపోతే ఆ ఫీచర్స్ని మనం యూజ్ చేసుకోము కాబట్టి మన యొక్క బ్యాటరీ మనకు టూ మచ్గా డ్రైన్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట. అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క మొబైల్లో మనకు బ్యాటరీ సెట్టింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది అన్నమాట, ఇక్కడ చూసుకోవచ్చు. అలాంటప్పుడు ఈ బ్యాటరీ సెట్టింగ్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇందులో మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అన్నమాట, ఇక్కడ చూసుకోవచ్చు. సింపుల్గా మనకు పవర్ సేవింగ్ మోడ్ ఆప్షన్ ఉంటుంది. డిఫాల్ట్గా ఇది మనకు ఆఫ్లో ఉంటుంది అనమాట. అలాంటప్పుడు దీన్ని ఆన్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో మనకు అడిషనల్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి, ఇక్కడ చూసుకోవచ్చు. డిఫాల్ట్ ఆప్టిమైజేషన్ పేరుతో. అలాంటప్పుడు దీంట్లో చూసుకోవచ్చు సింపుల్గా ఇక్కడ చూసుకోవచ్చు డిసేబుల్ బ్యాక్గ్రౌండ్ సింక్ ఆప్షన్. ఇది డిఫాల్ట్గా ఆన్ అయి ఉంటుంది మనకు ఎప్పుడు చూసినా. దీంతో పాటుగా ఇది కూడా మనకు ఆన్ అయి ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఈ 3 సెట్టింగ్స్ ఉంటాయి చూడండి, వీటిని మాత్రం మీరు కంపల్సరీగా ఆఫ్ చేసి ఉంచుకోండి. ఎందుకంటే నేను ముందే ఆఫ్ చేసుకున్నాను, ఎందుకంటే నాకు బ్యాటరీ ఇష్యూస్ ఇలాగే డ్రైయింగ్ ఇష్యూ చాలా ఎక్కువ మొత్తంలో ఉంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఆటోమేటిక్గా ప్రతి ఒక్క సెట్టింగ్స్ మీ ఇక్కడ నుంచి ఆఫ్ చేసి అయితే పెట్టుకోండి. దీని ద్వారా మీకు ఏమవుతుందంటే మీ యొక్క స్క్రీన్ టైం కావచ్చు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. దీంతో పాటుగా బ్యాక్గ్రౌండ్లో ఇలాంటి యాప్ సింక్ అవుతున్నట్లయితే వాటిని ఆఫ్ చేస్తుంది, మీకు లో రిఫ్రెష్ రేట్ అయితే ఇస్తుంది అనమాట. దీని ద్వారా మీ యొక్క బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. మీకు 1 డే వచ్చే బ్యాటరీ ఎగ్దమ్ ఎంత కాదన్నా 50% అయితే ఇంక్రీజ్ కావడం జరుగుతుంది అనమాట. మీరు చేసుకోవాల్సిన ఫస్ట్ వన్ సెట్టింగ్ అయితే ఇది. ఇకపోతే మీరు చేసుకోవాల్సిన సెకండ్ వన్ సెట్టింగ్ ఏంటంటే ప్రతి ఒక్కటి మన యొక్క మొబైల్లోనే ఉంటాయి, కాకపోతే మనం వాటిని యూజ్ అనేది చేసుకోమని ముందే చెప్పాను నేను. ఇకపోతే మీరు చేసుకోవాల్సిన సెకండ్ వన్ సెట్టింగ్ ఏంటంటే డిస్ప్లే బ్రైట్నెస్లో ఉంటుంది అనమాట. సింపుల్గా ప్రతి ఒక్క మొబైల్లో కొన్ని మొబైల్లో మొబైల్ బ్రైట్నెస్ పేరుతో ఉంటుంది, కొన్ని మొబైల్లో డిస్ప్లే బ్రైట్నెస్ అయితే ఉంటుంది అనమాట. కాకపోతే ఫార్మాట్ చేంజ్ ఉండొచ్చు, కాకపోతే సెట్టింగ్స్ మాత్రం ఇవే ఉంటాయి. అలాంటప్పుడు దీంట్లో మీకు హై రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది అనమాట, ఇక్కడ చూసుకోవచ్చు. మీ యొక్క స్క్రీన్ యొక్క రిఫ్రెష్ రేట్ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మోర్ దెన్ 2 మచ్గా మనకు స్టాండర్డ్లో కాకుండా హైలో ఉంటుంది ఒక్కొక్కసారి. అలాంటప్పుడు మనకు హైలో ఉన్నప్పుడు ఎలాగో హైలో మనకు బ్యాటరీ కూడా కన్జ్యూమ్ అయితే కావడం జరుగుతుంది. అలాంటప్పుడు దీంట్లో మీరు స్టాండర్డ్ కూడా ఉంచొద్దు, ఆటో సెలెక్ట్ ఉంచాల్సి ఉంటుంది అనమాట. అంటే మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి అదే ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకునేటట్టుగా. దెరాఫ్టర్ మీరు బ్యాక్ అయితే వచ్చేయండి. మీరు 2 సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్గా మీ యొక్క మొబైల్ యొక్క డెవలపర్ ఆప్షన్ని అనేబుల్ అయితే చేసుకోవాల్సి ఉందన్నమాట. ఆ డెవలపర్ ఆప్షన్ని ఎలా అనేబుల్ చేసుకోవాలో నేను చాలాసార్లు అయితే చెప్పడం జరిగింది. సింపుల్గా మీరు అబౌట్ డివైస్లోకి అయితే వెళ్ళండి. కొన్ని మొబైల్లో అబౌట్ ఫోన్ కూడా ఉంటుంది. దీంట్లో మీకు వర్షన్ పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అలాంటప్పుడు ఈ వర్షన్ పైన 7 టైం ట్యాప్ చేయగానే మీ యొక్క మొబైల్లో డెవలపర్ ఆప్షన్ అయితే అనేబుల్ అవ్వడం జరుగుతుంది. ఆ డెవలపర్ ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడనే మనకు అడిషనల్ సెట్టింగ్లో అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా మీరు అడిషనల్ సెట్టింగ్లో అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత దీంట్లో మీకు డెవలపర్ ఆప్షన్ పేరుతో ఈ సెట్టింగ్ మీకు కనిపిస్తుంది అనమాట. దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది అనమాట, దాని పేరు వచ్చేసి రన్నింగ్ సర్వీసెస్. సింపుల్గా ఇది ఏం చేస్తుందంటే బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండా కొన్ని అవసరం లేని యాప్స్ కూడా బ్యాక్గ్రౌండ్లో టూ మచ్గా రన్ అవుతూ ఉంటాయి అనమాట. వాటి ద్వారా టూ మచ్గా మన యొక్క బ్యాటరీ పైన ఎఫెక్ట్ అయితే పడుతుందన్నమాట. అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి మీకు ఏదైనా అప్లికేషన్ మీకు అవసరం లేదు అనుకుంటే వాటిని ఆన్ ది స్పాట్లో ఇక్కడ నుంచి మీరు ఇక్కడ స్టాప్ చేయాల్సి ఉందన్నమాట. ఇలా ప్రతి ఒక్క దానికంటే మీకు ఇక్కడ నుంచి అన్నోన్ యాప్స్ ఏదన్నా మీకు ఇలా చేస్తుంది అని మీకు డౌట్ వచ్చిందంటే ఆటోమేటిక్గా వాటిని ఆన్ ది స్పాట్లో ఇక్కడ నుంచి సింపుల్గా ఇక్కడ నుంచి ఈ విధంగా మీరు కంప్లీట్ స్టాప్ చేసి పాడేయాల్సి ఉంటుందన్నమాట. దీని ద్వారా ఏమవుతుందంటే మీ యొక్క బ్యాటరీ బ్యాక్గ్రౌండ్లో 0% కన్జ్యూమ్ కావడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే మనకు రన్నింగ్ అయ్యేది ఈ సర్వీసెస్ కాబట్టి టూ మచ్గా మనకు బ్యాటరీ అయితే కన్జ్యూమ్ కావడం జరుగుతుంది. కాబట్టి మీరు కంపల్సరీగా ఈ థర్డ్ వన్ సెట్టింగ్ని
ఆన్ చేసుకోవాల్సి ఉందన్నమాట. ఇకపోతే మనకు 51 సెట్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. పైగా మీకు 1 డే వచ్చేది 4 డేస్ వరకు ఇంక్రీజ్ కూడా కావచ్చు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి. ఇకపోతే మీరు చేసుకోవాల్సిన 4th వన్ సెట్టింగ్ ఏంటంటే సింపుల్గా యాక్సిస్గా మళ్ళీ మీరు బ్యాటరీ సెట్టింగ్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టు చూసుకోవచ్చు. మనకు మోర్ సెట్టింగ్స్ పేరుతో ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. సింపుల్గా దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఆప్టమైజ్డ్ స్టాండ్ బై బ్యాటరీ పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇది డిఫాల్ట్గా మనకు ఆఫ్లో అయితే ఉంటుంది అనమాట. అలా కాకుండా మీరు ఆల్ట్రా స్టాండ్ బై మోడ్ ఆప్షన్ మీకు ఇక్కడనే కనిపిస్తుంటుంది. సింపుల్గా దీన్ని మీరు కంపల్సరీగా టర్న్ ఆన్ అయితే చేసుకోండి. దీని ద్వారా మనకు ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే మొబైల్ యూజ్ చేస్తామో అప్పుడు మాత్రమే మన యొక్క బ్యాటరీ కన్జ్యూమ్ అవుతుంది. రిమైనింగ్ టైంలో ఆటోమేటిక్గా స్టాప్ అవుతుంది అనమాట. 0% మన యొక్క బ్యాక్గ్రౌండ్లో 0% ఇంత కూడా బ్యాటరీ అయితే కన్జ్యూమ్ కావడం జరగదు. కాబట్టి మీరు ఆల్ట్రా స్టాండ్ బై బ్యాటరీ మోడ్ని మీరు కంపల్సరీగా ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి మీరు అనేబుల్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది కూడా మనకు బ్యాటరీ సెట్టింగ్లో అయితే ఉంటుందన్నమాట. ఇకపోతే లాస్ట్ వన్ సెట్టింగ్, పైగా ఫైనల్ వన్ చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్ కాబట్టి మీరు కంపల్సరీగా చూడాల్సిన సెట్టింగ్ అనమాట. దీని ద్వారా మనకు 1 డే వచ్చే బ్యాటరీ కూడా మనకు 5 డేస్ వరకు కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ మొత్తంలో అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఒకసారి మీరు బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీంట్లోనే మీరు బ్యాటరీ సెట్టింగ్లో అయితే ఉండండి. ఉన్న తర్వాత దీంట్లో చూసుకోవచ్చు మనకు పవర్ సేవింగ్ మోడ్లో దీన్ని మీరు ఆన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూసుకోవచ్చు దీంట్లోనే మనకు సూపర్ పవర్ సేవింగ్ మోడ్ ఆప్షన్ మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు దాదాపుగా మనకు 3 డేస్ పాటు బ్యాటరీ ఆటోమేటిక్ ఇంక్రీజ్ కావడం జరుగుతుంది లాస్ట్ వన్ సెట్టింగ్ ఆన్ చేసినట్లయితే. సింపుల్గా దీన్ని నేను ఆన్ చేసి లైవ్లో మీకు చూసాను, చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి సింపుల్గా మనకు ఆన్ అయితే కావడం జరిగింది. కాకపోతే దీంట్లో మనకు ఓన్లీ ఫర్ లిమిటెడ్ యాప్స్ మాత్రమే రన్ అవుతాయి. రిమైనింగ్ యాప్స్ అయితే రన్ కావడం జరగదు. కాకపోతే దీంట్లో మనకు ఇక్కడ చూసుకోవచ్చు విత్ టైంతో పాటుగా మనకు మినిట్స్తో పాటుగా హవర్స్తో సహా మీరు చూసుకోవచ్చు. దాదాపుగా మనకు 3 డేస్ పాటు ఇంక్రీజ్ కావడం జరిగింది అనమాట. ఈ విధంగా మీరు ఈ టాప్ 3 సెట్టింగ్ని చేసుకొని నెక్స్ట్ లెవెల్లో మీ యొక్క బ్యాటరీ బ్యాకప్ని మీరు ఇంక్రీజ్ అయితే చేసుకోండి. మీరు ఒకసారి బ్యాక్ రావాలంటే కంపల్సరీ ఇక్కడ నుంచి మీరు ఆటోమేటిక్ ఎగ్జిట్ అవ్వచ్చు అనమాట. అలాంటప్పుడు ఇలా మనకు బ్యాటరీ టూ మంచిగా కన్జ్యూమ్ అవుతుంది. మీరు ఆల్ట్రా బ్యాటరీ సేవింగ్ మోడ్లో పెట్టుకున్నట్లయితే 100 కాదు 200% మీ యొక్క మొబైల్లో మీకు టూ మచ్ బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్ ఇకపోతే ఈ టాప్ 5 సెట్టింగ్స్ మీ యొక్క మొబైల్లో మీరు చేసుకొని మీరు లాంగ్ డ్రైవ్ జర్నీ చేసినా ఏం చేసినా నెక్స్ట్ లెవెల్లో మీ యొక్క బ్యాటరీ బ్యాకప్ని మీరు ఇంక్రీజ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.